జనసేన పార్టీ తరఫున దార్పతి పంచాయతీ దబ్బగుంట పలవజంగడ గిరిజన గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయిన దాని గురించి ఫారెస్ట్ అనుమతులు ఇమ్మని చెప్పేసి ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చాము. మరి ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి 2018లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తరఫున ఆ స్కీమ్ కింద చంద్రగమ స్కీమ్ శాంక్షన్ అయింది. 6.5 కోట్ల రూపాయలు 7 కిలోమీటర్ల దూరం వేయడానికి శాంక్షన్ అయింది. అయితే అప్పుడు ఫారెస్ట్ అనుమతుల కోసం పెదకండపల్లి రెవెన్యూలో 28 ఎకరాలు జిల్లాలో 10 రోడ్లకి కలిపి ఫారెస్ట్కి వేరే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్ని అనుమతి తీసుకోవడం జరిగింది. దానివల్ల స్టేజ్ 1 రోడ్డు అయితే కంప్లీట్ అయింది. జంగిల్ క్లియరెన్స్ అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు థర్డ్ రోడ్ వేయాల్సి ఉంది. ఈ సందర్భంగా 1 ఇయర్లో కంప్లీట్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఫారెస్ట్ అనుమతులు తీసుకోవాలని చెప్పేసి ఒక కండిషన్తో అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అనుమతి ఇచ్చినందున ఇప్పుడు మళ్ళీ స్టేజ్ 2 రోడ్డుకి కూడా మరి ఫారెస్ట్ వాళ్ళు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం ఫారెస్ట్ రేంజర్ సుధీర్ గారికి కలవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే పంచాయతీ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా జిల్లాలో ఉన్నటువంటి 28 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ వాళ్ళు ఇచ్చినందున కలెక్టర్ గారు ఇచ్చినందున ఫారెస్ట్ వాళ్ళకి 10 రోడ్లకు సంబంధించి ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలని చెప్పేసి లెటర్ పెట్టారు. అట్లా జాయింట్ లెటర్ పెట్టడం వల్ల దబ్బగుంట పలవజంగ రోడ్డు అన్నిటితో కలిపి శాంక్షన్ కోసం లేట్ అయింది. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే పంచాయతీ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దబ్బగుంట పలవజంగకి ప్రత్యేకమైన లెటర్ పెట్టి స్టేజ్ 2 అనుమతులు ఇమ్మని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళకి మరి లెటర్ పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన పంపించాలని చెప్పేసి మరి పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇందువలంగా మరి తెలియజేస్తూ ఆ రకంగా చేసినట్టయితే ఇమీడియట్లీ ఆ రోడ్డుకి స్టేజ్ 2కి అనుమతులు వస్తాయి. కాబట్టి ఒక రోడ్డుకి సింగిల్ గా ప్రతిపాదన పంపించమని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము జనసేన పార్టీ తరఫున మరి దారపతి గిరిజనుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ విషయంలో మరి లేట్ తాత్సారం చేసినట్లయితే ఇప్పటికే ఆ రోడ్డు శాంక్షన్ 7 ఏళ్ళు అయింది. కాబట్టి ఇప్పటికైనా ఆ రోడ్డుకి ఫారెస్ట్ అనుమతులు స్టేజ్ 2కి ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో మేము పవన్ కళ్యాణ్ గారికి మరి అమరావతి వెళ్ళైనా సరే మరి ఆయనకు విజ్ఞప్తి చేసి ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసి దీని మీద అనుమతుల కోసం మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఈ దారపతి గిరిజనులకి అలాగే మరి అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం.